ఈ రోజు ఏప్రిల్ 10 సాయంత్రం 6 ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ కార్యకర్తల సమ్మేళనం జరుగుతోంది. ఇది ఒక దేదీప్యమానంగా పండగ లెక్క జరుగుతోంది. మాకు బూత్ లెవెల్ నుంచి జిల్లా అధ్యక్షుల వరకు ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీ క్యాడర్ లో ఇక్కడ ఉన్నారు. మనకి ఈ రోజు ఎంత జోష్ లో అయితే, ఎంత హుషారుగా అయితే మా కార్యకర్తలు అందరు ఇక్కడ ఉన్నారో, దీంతో ఈజీగా చెప్పొచ్చు మనం హైదరాబాద్ ఈసారి భాజపాకే దొరుకుతుంది. ఈసారి గెలిచి అద్భుతంగా 40 ఏళ్ల చరిత్రను మేము తిరిగి తిప్పి రాస్తాం. అక్కి బాద్ హైదరాబాద్. అంటే మీ ధైర్యం ఏంటి అసలు? హైదరాబాద్ ని అసదుద్దీన్ని గెలవాలనుకుంటున్నారు. మా కాన్ఫిడెన్స్ మా కార్యకర్తలేనయ్యా. ఇంత జోష్ లో వచ్చిన కార్యకర్తల కన్నా అద్భుతమైన శక్తి ఏముంటది ఒక పార్లమెంట్ క్యాండిడేట్ కి? అది కాక ప్రధానమంత్రి మోదీ గారు చేసిన ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు, ఏఎంఐఎం వాళ్ళు ఇప్పటిదాకా చేసిన ఎన్నో రకాల బూత్ లెవెల్ అన్యాయ అక్రమాలు, ఈసారి ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మనతో అంటే న్యాయం వైపు ఉండి ధర్మంగా ఈసారి పోలింగ్ కండక్ట్ చేయాలనుకోవడం, ఇవన్నీ చరిత్రలో ఒక విచిత్రాన్ని సృష్టించబోతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అభ్యర్థిని దగ్గర నుండి గెలిపించుకుంటామని అంటున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే తెలంగాణ మొత్తంలో కూడా కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని అర్థం. రజాకార్లకు దగ్గరగా ఉండి వాళ్ళు చేసిన అన్యాయాల అక్రమాలను అర్థం చేసుకోకుండా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకమ్మని అవమానం పడిచినా కూడా, వాళ్ళు రామచంద్రుని అవమానం పరిచినా కూడా, దేనికైనా కూడా వాళ్ళు ఎన్ని అన్నా కూడా మాకు పర్వాలి అని దులుపుకుంటూ పోయి ఈ ఒక్క కాన్స్టిట్యున్సీయే కాదు 16 కాన్స్టిట్యున్సీ, మొత్తం 17 కాన్స్టిట్యున్సీలు హైదరాబాద్ తో కలుపుకొని అన్నిటికీ కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని లెక్క. కుల్లా మోసం చేస్తున్న ఏఎంఐఎం కు వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల వీళ్ళు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అంటే, మాకు మీ బాధతోని సంబంధం లేదు, మాకు మీకు జరిగిన అవమానంతో సంబంధం లేదు, మాకు మీకు ఎవరితోని సంబంధం లేదు, మాకు ఎలక్షన్ తోని సంబంధం, ఓట్లతోని సంబంధం, ఓట్ల కోసం మేము ఎంత దూరం అన్న పోతాం, ఎవరితోనన్నా కలుస్తాం, ఏఎంఐఎం అయినా కలుస్తాం, వాళ్ళు రజాకర్లైనా వాళ్ళతో కలుస్తాం. मैडम पिछले चुनाव में कांग्रेस बोला कि एमआईएम बीजेपी बीआरएस एक ही बोले, अब उनका सपोर्ट कर रहे थे। यही तो कह रही हूँ ना भैया, ये लोग पिछले गवर्नमेंट में पावर आने के लिए बीआरएस और बीजेपी एमआई मिले बोले, अभी क्या कर रहे हैं लोग? ये लोग मिल गए, इससे क्या पता चलता? तब भी जो बोल रहे जबान सही नहीं है, अब भी जो बोल रहे वो भी सही नहीं है, तो कुछ जो बोल रहे अभी समझने की टाइम आ गया है. మేడం అంటే మీరు ఎన్నికలలో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు? అంటే ఏం ప్రచారం ఇక్కడ వరకు ఇన్ని రోజులుగా ఎన్నో అన్యాయాలు అత్యాచారాలు జరిగినాయి. ఈడ ముస్లిం ఆడపిల్లలకు జరిగినాయి. రోడ్లు సాఫ్ ఉండవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు, విద్యా వ్యవస్థ సరిగ్గా ఉండదు, ఇక్కడ ఒక మాల్ ఉండవు, ఇక్కడ ఫుడ్ స్ట్రీట్స్ ఉండవు, ఇక్కడ ఒక ఐటీ కంపెనీ రాదు, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ సరిగ్గా ఉండవు, ఇక్కడ ఏమి సరిగ్గా ఉంది? ఇక్కడ ఫ్లైఓవర్స్ రావు. దీనికి ఆనుకొని ఉన్న మల్కాజిగిరి, దీనికి ఆనుకొని సికింద్రాబాద్, దీనికి ఆనుకొని ఉన్న జూబ్లీ హిల్స్, దీనికి ఆనుకొని ఉన్న బంజారా హిల్స్, ఇవన్నీ మంచిగా అద్భుతంగా తయారైతే హైదరాబాద్ నాడి బొడ్డులో ఉన్న హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఎందుకు ఉండాలి ఇట్లా? ఇది ఎంత పెద్ద ఇక్కడ మాన్యుమెంట్స్ ఉన్నాయి, చరిత్రకు సంబంధించిన ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని గోపురాలు ఉన్నాయి. గోల్కొండ కిలా ఉంది, దాని లోపల జగదంబ టెంపుల్ ఉంది, 1000 ఏళ్ల సంవత్సరంది. అదే మేమేమో పోయి ఇఫ్తార్లు చేసుకుంటాము, ముస్లింలను కలుపుకోవాలనుకుంటాం, మేము ముస్లింలో కలవాలనుకుంటాము, అన్నదమ్ములను చూపించాలనుకుంటాం, మేము షియాలతో కలుస్తాము, రంజాన్ పండుగలలో కలుస్తాం. వాళ్ళేమో మా బతుకమ్మలను తిడతారు, రాముని తిడతారు. వీళ్ళు సెక్యులారిటీ గురించి మాట్లాడతారా? వీళ్ళు కనీసం ఒక్క దినమైనా ఏమన్నా వచ్చి శివరాత్రి రోజు కూర్చున్నారా? శివాలయాలకు వచ్చిండ్రా? వీళ్ళు రారు. వీళ్ళు మా మీదనే దుమ్ము రేగొడతారు వీళ్ళు. కానీ మేము ఇప్పటికీ నమ్ముతాం అందరం కలిసిమెలిసి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి. అదే మోదీ బాయ్ కూడా సబ్కే సాత్ సబ్కా వికాస్. వీళ్ళు ఎన్నడు కలిసిండ్రయ్యా? ఏ పండగలలో హిందూ పండగ వచ్చిండ్రు? వీళ్ళు రారు. వీళ్ళు రాకుండా మాకు అన్యాయం అంటారు. ఏంది వాళ్ళకి జరిగిన అన్యాయం? ఈయన చేస్తుండే వాళ్ళకి అన్యాయం. మేము హిందువులను చేస్తలేము అన్యాయం వీళ్ళకి. మేము వాళ్ళతో కలిసిమెలిసి పనిచేయాలని చూస్తున్నాం, వాళ్ళని ముందు తీసుకెళ్లాలని చూస్తున్నాం. అదే కదా మోదీ బాయ్ ట్రిపుల్ తలాక్ తీసేసిండ్రు, ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్. వాళ్ళు ముందు పడతలేరు. అసదుద్దీన్ ఓవైసీ ఏం చేస్తుండు? ముస్లింలు అందరి తరపున మాట్లాడుతున్నాను అనుకుంటుండు, కానీ అలా మాట్లాడడం వల్ల వాళ్ళని ఇంకా రోజు రోజుకి బీదరికంలో ముంచెత్తుతుండు. ఆయన చేసే మాటలతోటి రెచ్చగొడుతుండు ప్రజల్ని. మేడం, హైదరాబాద్ పార్లమెంట్ లో అత్యధికంగా ఉన్నటువంటి మైనారిటీలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఉన్న మైనారిటీలందరికీ నేను ఒక్కటే చెప్తున్నాను, అయ్యా మీరు ఎవరెవరికైతే ఏమేం సమస్యలు ఉన్నాయో, ఏమేం బాధలు ఉన్నాయో, బీదరికమే గాని, చదువే గాని, ఆరోగ్యమే గాని, ఉద్యోగాలే గాని, స్త్రీలకు చదువు లేకపోతే ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్క ఇంట్లో అప్పులు ఉన్నాయి. అప్పుడు ఏదైనా ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టుకుందామంటే ప్రధానమంత్రి గారు ఉన్న ఎన్నో 5 నెలల్లో వాళ్ళ వరకు వస్తలేరు. వీళ్ళ వల్ల వస్తలేవు.
మేము గెలిచినమంటే హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ లో ప్రతి పస్మంద ముస్లిం ఇంట్లో స్త్రీకి ఒక విద్య నేర్పించి ఆమెకు మినిమం 50,000 నుంచి మేము స్వావలంబనలో గానీ లేకపోతే విశ్వకర్మ యోజనలో గానీ ప్రధానమంత్రి దాంట్లో మీకు మేము ఇప్పిస్తాము. స్త్రీలు పస్మంద స్త్రీలు ముస్లిం స్త్రీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటట్టు చేస్తాము. మేము గవర్నమెంట్ స్కూళ్లలో అభివృద్ధిని తీసుకొని వచ్చేంత వరకు బయటకల మీద మేము కూర్చుంటాం, మేము నిరసన మీద కూర్చుంటాము. మద్రాసాలకి చక్కటి స్టేట్ పర్మిషన్ గానీ సెంట్రల్ చదువు పర్మిషన్ గానీ తెప్పించే ప్రయత్నం వక్ఫ్ బోర్డ్ నుంచి సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ నుంచి వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేసే పర్మిషన్ మేము ట్రై చేస్తాం తీసుకురానికి. మీకు ఏవేవైతే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ కబ్జాలైనాయో వాటిలన్నీ బయటికి తీస్తాం. మళ్ళీ